నమస్తే వెల్కమ్ టు కెరియర్ గైడ్. ఇంటర్ ఎంపీసీ బైపీసీ అగ్రి డిప్లొమో వారి కోసం 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐసీఏఆర్ గుర్తింపు కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం సంప్రదించండి. భవన్ రెడ్డి సీఈఓ మాస్టర్ డైనమిక్స్ అండ్ సింధుజా రెడ్డి గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ప్రస్తుతం మనతో పాటు ప్రైమ్ నైన్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే బోత్ ఆఫ్ యూ. యాక్చువల్గా సార్ అసలు ఒక కాలేజ్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు అంటే ఒక పర్టికులర్ మోటివ్ ఉంటుంది. గురుకాశీ యూనివర్సిటీకి ఎటువంటి మోటివ్ ఉంది, అలాగే ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు గురుకాశీ యూనివర్సిటీలో? మొదటగా మనం సౌత్ ఇండియా వదిలిపెట్టి గురుకాశీ యూనివర్సిటీ బఠిండా పంజాబ్ అండి. ఇది మనం ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి 4 hours జర్నీ ఉంటుంది. అంత దూరం మన తెలుగు పిల్లలు వెళ్ళడానికి, లేదా సౌత్ ఇండియా నుంచి కేరళ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంత దూరం వెళ్ళడానికి కొంచెం రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే అగ్రికల్చర్ బీఎస్సీ విత్ 100% ఐసీఆర్ అక్రిడేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ అక్రిడేషన్ ఉండడం వల్ల మన అగ్రికల్చర్ బీఎస్సీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఇంతవరకు ఎక్కడా కూడా మనకు ఐసీఆర్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీస్ కానీ ప్రాపర్ కాలేజెస్ కానీ మనకి అవైలబుల్ లేనందువల్ల మనం గురుకాశీ యూనివర్సిటీ అన్నది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్కి ప్రతి ఒక్క జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏ ఫ్యూచర్ బిజినెస్ చేయాలన్నా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. సో గురుకాశీ యూనివర్సిటీ వాళ్ళు మనకి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంతేకాకుండా ఫస్ట్ టైం లోయెస్ట్ ఫీజులో ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అంతా కలిపి బీటెక్ కోర్స్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్కే కాకుండా బైపీసీ బయాలజీ స్టూడెంట్స్ కూడా ఎవరైనా బీటెక్ కంప్యూటర్స్ కానీ ఎలాంటి కోర్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా బ్రిడ్జ్ కోర్స్ తోటి కలిపి బీటెక్ కోర్స్ అవకాశం వాళ్ళకి కల్పిస్తున్నారండి. సో గురుకాశీ యూనివర్సిటీ మనకి చాలా స్పెషల్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్. యాజ్ ఆఫ్ నో మీరు చెప్పిన వింటుంటే కొంచెం ఎగ్జైటింగ్గా కూడా ఉంది. బైపీసీ స్టూడెంట్స్ కూడా బీటెక్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టూడెంట్స్ కూడా చాలామంది బైపీసీ ఒక మోటోతో తీసుకుంటారు, బట్ వాళ్ళు ఫర్దర్గా దాన్ని కంటిన్యూ చేయలేకపోతారు చాలామంది స్టూడెంట్స్. సో అటువంటి వాళ్ళకి బీటెక్ కూడా ఒక ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం లేదండి, బైపీసీ ఇన్నాళ్ళు ఏమయ్యేదంటే బైపీసీ చేసిన వాళ్ళు మెడికల్ కోర్సో లేదా బాటనీ రిలేటెడ్ కోర్సో జియాలజీ కోర్సెసో చేయాల్సి వచ్చేది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి మనకి బ్రిడ్జ్ కోర్స్ అన్న సిస్టమ్, దానికి రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఎవరైనా స్పెషల్గా ఇప్పుడు బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. బయాలజీతో పాటు మనం మ్యాథమెటిక్స్ ఒకటే యాడ్ చేసుకోవచ్చు. అవి మనకి ఫస్ట్ ఇయర్లో అయినా యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది, లేదా మన ఏపీ స్టేట్ కానీ తెలంగాణ స్టేట్ నుంచి కానీ ఎన్ఐఓఎస్ డైరెక్ట్ బోర్డ్ నుంచి లీగల్గా మ్యాథమెటిక్స్ అయినా రాసుకోవచ్చు, లేదా ఎంపీసీ వాళ్ళు బయాలజీ అయినా రాసుకొని అగ్రికల్చర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇది ఒక ఎక్స్ట్రా ఆపర్చునిటీ అండ్ 100% లీగల్ ఆపర్చునిటీ. ప్రతి ఇయర్లీ ఒక 2 times జరుగుతుంది కంపల్సరీగా. అంతగా మించి చేయాలనుకుంటే కూడా బోర్డ్ని అప్రోచ్ అయ్యి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి అది ఫినిష్ చేసుకొని ఈ బైపీసీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ కోర్స్ చేయొచ్చు, ఎంపీసీ వాళ్ళు కూడా అగ్రికల్చర్ కోర్స్ అనేది డైరెక్ట్గా వచ్చి జాయిన్ అవ్వచ్చు. అమీర్పేట్ మైత్రివనంలో మన మాస్టర్ డైనమిక్స్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నది మనం అగ్రికల్చర్ గురించి కానీ లేదా బీటెక్ కోర్సెస్ గురించి కానీ ఎంపీసీ వాళ్ళకు బైపీసీ వాళ్ళకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. రైట్ మేడం, మీరు చెప్పండి. అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళకి కూడా అగ్రికల్చర్ బీఎస్సీ అడ్మిషన్లో కూడా అవకాశం ఉంది అని అంటున్నారు. అది ఎలాగా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే ఆ బేస్ తీసుకుని అగ్రికల్చర్ డిప్లొమా ఉన్న స్టూడెంట్స్ 3 ఏళ్ల పాటు అగ్రికల్చర్ని తన బేస్గా తీసుకుని చదువుతున్నారు, అలాంటి అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్కి మనకి ఇక్కడ కోర్స్ అనేది ఇవ్వడం జరగట్లేదు. అంటే చాలా చోట్ల మనం తీసుకున్నట్టయితే ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్కి ఈ డిప్లొమా కోర్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మనము ఎంపీసీ తీసుకున్న అంటే చాలా చోట్ల ఎంపీసీ స్టూడెంట్స్కి ఇవ్వట్లేదు, ఇటు అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్కి అగ్రికల్చర్ ఇవ్వట్లేదు అన్న ప్రాబ్లం జరుగుతుంది. ఇందాక భవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎంపీసీ స్టూడెంట్స్కి వాళ్ళకి బయాలజీ అనే సబ్జెక్ట్ మిస్సింగ్ ఉంటుంది కాబట్టి ఇది మనకి ఇవ్వరు, లేదు ఇటు డిప్లొమా స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి బయాలజీ అనే సబ్జెక్ట్ మిస్సింగ్ ఉంటుంది కాబట్టి ఇవ్వరు. అయితే ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది మనకు వస్తుందో ఎనీ స్టూడెంట్ విత్ 2 సైన్స్ కాంబినేషన్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్ అనేది ఇటు బైపీసీ స్టూడెంట్స్కైనా ఎంపీసీ స్టూడెంట్స్కైనా ఇద్దరికీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అగ్రికల్చర్ అనేది వాళ్ళ ఒక కెరియర్గా ఆప్ట్ చేసుకోవచ్చు. ఇటు బీటెక్ వాళ్ళు బైపీసీ వాళ్ళు బీటెక్ తీసుకోవచ్చు, ఇటు ఎంపీసీ వాళ్ళు అగ్రికల్చర్ తీసుకోవచ్చు, లేదా ఏ డిప్లొమా ఉన్న వాళ్ళు ఆ డిప్లొమా కోర్స్ అనేది కూడా మనకు తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా 3 year డిప్లొమా ఉన్న అగ్రికల్చర్ వాళ్ళైనా, సీడ్ టెక్నాలజీ లేదు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన ఏ డిప్లొమా వాళ్ళైనా కూడా అగ్రికల్చర్ బీఎస్సీకి 100% ఎలిజిబుల్ అని చెప్పొచ్చండి.
రైట్ మేడం, యాజ్ యూ సెడ్ బ్రిడ్జ్ కోర్స్ అనే ఇంపార్టెన్స్కి ఇప్పుడు నవేడేస్ మార్కెట్లో డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటున్నాయి. ఒక కోర్స్ని నమ్ముకొని మనం బయటికి వెళ్ళి జాబ్ని సంపాదించడం అనేది చాలా తక్కువ కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ బ్రిడ్జ్ కోర్స్ ఒక ఇంపార్టెన్స్ స్టూడెంట్స్కి తెలియజేస్తారా కొంచెం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన తెలంగాణ బోర్డులో తీసుకున్న, ఆంధ్ర బోర్డులో తీసుకున్న మీకు కేవలం ఎంపీసీ బైపీసీ అన్న 2 సబ్జెక్టులే వినిపిస్తున్నాయి. అదే మన సెంట్రల్ సెషన్స్లో మీరు తీసుకుంటే, అంటే సెంట్రల్ బోర్డులో తెలంగాణ కానీ ఆంధ్ర బోర్డు కాకుండా సెంట్రల్ బోర్డ్స్లో మీరు తీసుకున్నట్టయితే మీకు ఎంబైపీసీ అంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 కాంబినేషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఎక్కడైనా 4 సబ్జెక్ట్ కాంబినేషన్ అనేది ఎప్పుడైతే మనం చదువుతామో, ఇటు మనము ఒక సైన్స్ సైడ్ వెళ్ళాలనుకున్నా లేదా మ్యాథ్స్ సైడ్ వెళ్ళాలనుకున్నా, ఎటు సైడ్ వెళ్ళాలనుకున్నా వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ ఇటు మెడికల్ కానీ ఎటు సైడ్ వెళ్ళాలనుకున్నా వాళ్ళకి ఒక మంచి స్కోప్ అనేది కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ఇంప్లిమెంటేషన్ మన దగ్గర కూడా స్టార్ట్ అవ్వాలి. అంటే ఏది చదవాలనుకున్నా, ఇప్పుడు 10th చదివిన తర్వాత స్టూడెంట్కి ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఏదో ఒక కోర్స్ని సడన్గా తీసేసుకొని ప్లాన్ చేసుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకొక సైడ్ వెళ్ళొచ్చు. అలాంటి స్టూడెంట్స్ గురించి స్పెషల్గా మనకి ఈ బ్రిడ్జ్ కోర్సెస్ లాంటివి చేస్తున్నాము. ఇప్పటి వరకు ఈ బైపీసీతో ఇంజనీరింగ్కి స్టూడెంట్స్ తీసుకోవడం అనేది చాలా తక్కువ చోట్ల జరిగింది. చాలా తక్కువ యూనివర్సిటీస్లో మనకి ఈ ఆప్షన్ అనేది ఉంది. కాబట్టి ఎవరైనా స్టూడెంట్ బైపీసీ వాళ్ళు ఇటు మారాలనుకున్నా లేదా ఎంపీసీ వాళ్ళు అగ్రికల్చర్ తీసుకోవాలనుకున్నా ఇది చాలా మంచి ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, మీరు చెప్పండి. జనరల్గా బైపీసీ నుంచి బీటెక్ వైపు కన్వర్ట్ అయిన స్టూడెంట్స్కి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో అటువంటి స్టూడెంట్స్కి మీ యూనివర్సిటీలో ఎటువంటి స్పెషల్ కేర్ అనేది ఉంటుంది? మా యూనివర్సిటీలో మోర్ దెన్ 100 పిహెచ్డి ఫ్యాకల్టీ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నారండి. ఇంతే కాకుండా వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ అన్నది అందిస్తారు. వాళ్ళకి తక్కువ ఉండేది ఓన్లీ మ్యాథమెటిక్స్ ఒకటే. 10th క్లాస్ వరకు ఎట్లాగో మ్యాథమెటిక్స్ వాళ్ళు చేసి ఉంటారు. ఇంజనీరింగ్లో కూడా కొంచెం బేసిక్ మ్యాథమెటిక్స్ ఎవరికైనా ఉంటుంది. దాంతోపాటు బయాలజీ వాళ్ళకు అవసరమైన మ్యాథమెటిక్స్ అనేది స్టెప్అప్ చేయడం జరుగుతుంది. మంచి ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం బెస్ట్ స్టూడెంట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. వాళ్ళు కావాల్సినంత మ్యాథమెటిక్స్ కవరప్ చేసుకొని స్టూడెంట్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసే లోపల ఒక ఎంపీసీ స్టూడెంట్కి ఈక్వల్గా బైపీసీ వాళ్ళని కూడా తీసుకురావడం అని జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సెస్ మనం చూస్తాం. ఈవెన్ కంప్యూటర్ సైన్స్కి అయితే కూడా ఇంక్యుబేషన్ సెంటర్ సిస్టమ్ ఉంది. మెకానికల్కి కూడా ఒక కంపెనీ సెంటర్ అన్నది మన యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేసింది. అగ్రికల్చర్కి అయితే మనం చెప్పనవసరం లేదు. మోర్ దెన్ 17 అప్రూవల్స్, అక్రెడిషన్స్ మన యూనివర్సిటీకి అగ్రికల్చర్ గురించి ఉన్నాయి. లైక్ నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్ ఉంది, ఎంహెచ్ఆర్డి, ఎంఎన్ఆర్ఈ క్లియరెన్స్ ఉంది, ఇట్లాంటి గరుడా ఏరోస్పేస్ లైసెన్స్ ఉంది. ఈ కంపెనీస్ నుంచి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ప్రాక్టికల్గా ఎక్కువ ఉంటాం కాబట్టి సబ్జెక్ట్ అన్నది ఒక మన దాంట్లో ఉన్న స్టూడెంట్స్కి చాలా కంఫర్టబుల్గా, టఫ్ అన్నది ఎక్కడ కనపడదు, ఈజీగా కంపాటబుల్ అయిపోతారు మన స్టూడెంట్స్. డాక్టర్ అశ్విని సేతి గారు డైరెక్టర్ గారు, లేదంటే మన సిద్ధు గారు మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గారు కానీ, సన్నీ అరోరా గారు, వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ అన్నది, పర్ఫెక్ట్ కేర్ అన్నది మన స్టూడెంట్స్కి తీసుకొని చాలా మంచి ఫ్యూచర్ స్కోప్ అన్నది మన స్టూడెంట్స్కి ఇస్తారు. రైట్ మేడం, మీరు చెప్పండి. అసలు ఎంపీసీ విద్యార్థులు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్సెస్ వైపు వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎప్పుడైతే ఎంపీసీ స్టూడెంట్స్ అంటే వాళ్ళకున్న కొన్ని ఆప్షన్స్లో మనకి ఇంజనీరింగ్ అనేది వాళ్ళ ఒక మేజర్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే చూస్తున్నారు డిఫరెంట్వి కాకుండా అంటే, ఏ స్ట్రీమ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ కంప్యూటర్ సైన్స్కే వస్తున్నారు. పెరుగుతున్న ఐటీ టెక్నాలజీ మనం చూస్తున్నాం, లేదా కంప్యూటర్ సైన్స్కి పెరుగుతున్న స్కోప్ చూస్తున్నాం. వాటికి నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేవి అంటే ఒక మేజర్ బేస్ అనేది, ఇప్పుడు తెలంగాణ అనేది ఐటీకి ఒక మేజర్ బేస్ అని చెప్పుకోవచ్చు. లేదా ఇండియా కూడా ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది ఐటీ బేస్లో. కాబట్టి ఖచ్చితంగా ఎంపీసీ చదివిన స్టూడెంట్స్ అన్ని స్ట్రీమ్స్ కన్నా మనకి సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి కానీ ఐటీకి కానీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ గ్రూప్కే మనం మేజర్ ఒక కాన్సన్ట్రేషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. రైట్, ఇప్పటి వరకు మనం ఒక కాంట్రవర్సీ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి మనం బైపీసీ, ఎంపీసీ ఇలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్కి డాక్టర్ ఆఫ్ వెటర్నరీకి బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్స్ అవైలబిలిటీస్ గురించి కూడా కొంచెం తెలియజేస్తాం. ఎవరికైనా ఇందాక చెప్పింది ఏంటంటే, ఒక ఎంపీసీ స్టూడెంట్ జనరల్గా డాక్టర్కి వెళ్ళాలని అయితే ఆలోచించాడు. అగ్రికల్చర్ అంటే కొంచెం సిమిలర్ సబ్జెక్ట్ కాబట్టి ప్లాన్ చేస్తారు. సపోజ్ వెళ్ళాలి అని అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు దీంట్లో బ్రిడ్జ్ కోర్స్ అన్నది కాదండి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ సబ్జెక్ట్ ఎన్ఐఓఎస్ కానీ స్టేట్ బోర్డ్స్ నుంచి కానీ ఎంపీసీ వాళ్ళు బయాలజీ సబ్జెక్ట్
కంప్లీట్గా సెలెక్ట్ చేసుకొని బయాలజీలో జియాలజీ ఉంటుంది, బాటనీ ఉంటుంది, ఇవన్నీ కవర్ చేస్తూ NIOS బోర్డ్ నుంచి ఒక యాడ్ ఆన్ సబ్జెక్ట్ కనుక వీళ్ళు యాడ్ చేసుకున్నట్టయితే యాడ్ చేసుకొని నీట్ అన్నది అప్లై చేసుకోవాలండి. ఈ 2 సర్టిఫికేట్స్ కంబైన్ చేస్తేనే నీట్కి ఎలిజిబుల్ అవుతారు. నీట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకొని వాళ్ళు దాంట్లో రిజల్ట్ వచ్చిన తర్వాత MR వెటర్నరీ కాలేజ్ జాజార్ అనమాట, ఇది హర్యానా స్టేట్లో ఉంటుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 1.5 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మన తెలుగు పిల్లలు చాలామంది చదువుతున్నారు. చాలా మంచి కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇది. ఇక్కడ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. డాక్టర్ చంద్రప్రతాప్ గారు కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తూ ఆ మేనేజ్మెంట్ నుంచి మన స్టూడెంట్స్ని తీసుకొని, MPC వాళ్ళు జనరల్గా అయితే ప్రిఫర్ చేయరండి డాక్టర్ కోర్స్, కంప్లీట్గా డాక్టర్ కోర్స్, కానీ కావాలంటే ఉన్న ఆప్షన్ ఇది. సో మన యూనివర్సిటీలో అన్ని రీసెర్చెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి బైపీసీ వాళ్ళకైతే ఇది చాలా మంచి సజెస్టబుల్ కోర్స్ అండ్ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. 1:2 జాబ్స్ ఉన్నాయండి. పెట్ క్లినిక్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి దాంట్లో గోశాలలు చూస్తున్నాం ఇవాళ మనము. ప్రతి దాంట్లో వాళ్ళకి జాబ్ అవకాశాలు అనుకోండి, బిజినెస్ ఆపర్చునిటీస్ అనుకోండి, అబ్రాడ్ వెళ్ళే ఆపర్చునిటీస్, ప్రతి ఒక్కటి ఉన్న కోర్స్ డాక్టర్ ఆఫ్ BVSC అండ్ యానిమల్ హస్బెండరీ. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక హస్బెండరీ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ కోర్స్కి. సో MR వెటర్నరీ కాలేజ్ వాళ్ళు చాలా మంచి ఆపర్చునిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తారు ఈ విషయంలో. రైట్ మేడం, మీరు చెప్పండి, సెట్ కట్ ఆఫ్ ఫర్ అగ్రికల్చర్ BSc అండ్ వెటర్నరీ మన స్టేట్లో దాని అవైలబిలిటీ గురించి తెలుపు. అగ్రికల్చర్కి మీరు తీసుకున్నట్టయితే అండి, మన స్టేట్ వరకు తీసుకుంటే చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్, అంటే కేవలం మనము 100ల్లో లెక్క పెట్టుకోవచ్చు. ఉన్న స్టూడెంట్స్ ఏమో లక్షలలో ఉన్నారు, కానీ ఉన్న సీట్లు కేవలం 100ల్లో అని చెప్పుకోవాలి. సో మ్యాక్సిమం మీరు తీసుకున్నట్టయితే క్యాస్ట్ కేటగిరీని బట్టి తీసుకున్నట్టయితే 3 నుంచి 3.5 వేల వరకే మనకి మ్యాక్సిమం కూడా ఇది దొరికే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇంకా దానికి మించి అంటే సమ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాస్ అని కొన్ని ఉంటాయి కాబట్టి అంతకి లిమిటెడ్లోనే మనకి ఇది దొరికే ఛాన్స్ అనేది ఉంది. లేదు మీరు ఇంజనీరింగ్ తీసుకుంటే చాలా కాలేజెస్లో మనకి ఇంజనీరింగ్ అనేది దొరుకుతుందండి. అయితే మనకి ఒక డిమాండ్ అనేది ప్లేస్మెంట్ వైజ్ మనం చూసుకుంటాం. ఎప్పుడైతే ఇంజనీరింగ్ తీసుకుంటామో టాప్ కాలేజ్ కావాలన్నదే స్టూడెంట్ మైండ్లో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ టాప్ కాలేజెస్ని మనం మ్యాచ్ చేయాలి అంటే గురుకాశీ యూనివర్సిటీ అనేది ఒక చాలా మంచి ఆప్షన్ అని మనం చెప్పాలి. ఇలాంటి స్టాండర్డ్ మనకి ఇక్కడ దొరకాలి అంటే కేవలం 15,000 20,000 ర్యాంకు లోపలే మనకి కట్ ఆఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మన లోకల్ ఎంసెట్ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. CSE అండ్ దట్టు చాలా యూనివర్సిటీస్లో ఒకటి జరుగుతుందండి. ఇక్కడ ముఖ్యంగా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే గురుకాశీ యూనివర్సిటీ చాలా గర్వంగా చెప్పే పాయింట్ ఏంటంటే నో డొనేషన్. ఎటువంటి అంటే ఎంత డొనేషన్ కరెక్ట్ అయినప్పటికీ తప్పైనప్పటికీ చాలా యూనివర్సిటీస్ మనకి అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ అనేది స్టూడెంట్స్ నుంచి గ్యాదర్ చేయడం జరుగుతుంది, కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఓపెన్ సీక్రెట్ అనే చెప్పాలి. అలాంటి విషయాల్లో గురుకాశీ యూనివర్సిటీ ఎటువంటి ఎడిషనల్ ఫీజెస్ లేకుండా కంప్లీట్గా 100% లోన్ ఎలిజిబిలిటీతో గురుకాశీ యూనివర్సిటీ అనేది వీళ్ళకి CSE కోర్స్ అయినప్పటికీ అగ్రికల్చర్ కోర్స్ అయినప్పటికీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దట్టు వాళ్ళకి ఖచ్చితంగా 100% లోన్ వస్తుంది. ఎనీ నేషనలైజ్ బ్యాంక్ నుంచి 100% లోన్ వస్తుంది అన్న అష్యూరెన్స్తోనే ఇస్తున్నారు కాబట్టి కట్ ఆఫ్ విషయంలో క్లియర్గా అయితే ఒకటే అండి, 2,000 నుంచి 3,000 ర్యాంక్ వరకు అగ్రికల్చర్కి అని చెప్పుకోవచ్చు. లేదు మనకి ఈ CSE అనేది దొరుకుతుంది 30, 40, 50,000 ర్యాంక్ వరకు కూడా దొరుకుతుంది. కానీ నోటిసబుల్ ఒక డామినెంట్ కాలేజ్లో మనకి కావాలి అని అంటే 10,000 నుంచి 15,000 లోపలే మనకి ఇది కట్ ఆఫ్ అయిపోతుంది. సో మీరు బెస్ట్ ఆప్షన్ బయటకు వెళ్ళాలి అనుకోవాలి, ఒక ఓవరాల్ స్కిల్ డెవలప్మెంట్ కావాలి అని అనుకుంటే గురుకాశీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఓకే సార్, మీరు చెప్పండి, బీటెక్లో CSE బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్కి బయట మార్కెట్లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? ఉద్యోగ అవకాశాలు ఎవరికైనా ఉన్నాయమ్మా. కరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, బీటెక్ తీసుకోవడం వరకు సరిపోదు. దాంట్లో ఎట్లాంటి కోర్స్ చేస్తున్నాం, ప్రాక్టికల్ అంతా కష్టపడి బీటెక్ కంప్లీట్ చేసి మళ్ళీ ఒక కోర్స్ కోసం బయట మార్కెట్లో తిరుగుతారు. అలా కాకుండా వాళ్ళు యూనివర్సిటీలో లేదా కాలేజ్లో ఉన్నప్పుడే పర్ఫెక్ట్గా ఏదైనా ఒక కోర్స్ మీద ఇంట్రెస్ట్ తెచ్చుకొని, ఇప్పుడు మన గురుకాశీ యూనివర్సిటీ లాంటి దాంట్లో ఇంక్యుబేషన్ సెంటర్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఒక కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకొచ్చి మన యూనివర్సిటీలోనే ఒక లైవ్ అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేసి అక్కడి నుంచే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది తీసుకొస్తాం. కాబట్టి ఇట్లాంటి దగ్గర స్టూడెంట్ కనుక ట్రైన్ అప్ అవుతే ఎక్కడ కావాలన్నా మంచి లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో వీళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వమని చెప్పేది మా బెస్ట్ సజెషన్. రైట్ మేడం, మీరు చెప్పండి, గురుకాశీ యూనివర్సిటీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి స్టూడెంట్స్కి? వై గురుకాశీ యూనివర్సిటీ స్టూడెంట్స్ నీడ్ టు సెలెక్ట్ అంటే ఏం చెప్తారు?
చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎక్కడైనా ఒక స్టూడెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారంటే మొదటిగా పేరెంట్స్ మైండ్లో వచ్చే క్వశ్చన్ ఇదే అని మనం చెప్పుకోవాలి. అసలు ఏంటి వై గురుకాశీ యూనివర్సిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్ అంటే ఫస్ట్గా మనం చూసుకోవాలంటే అక్రిడేషన్స్ అండి. మనకి ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనే అక్రిడేషన్ ఉన్న టాప్ యూనివర్సిటీ మనకి గురుకాశీ యూనివర్సిటీ. అలాగే మన MR తీసుకున్నప్పటికీ కూడా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉన్న యూనివర్సిటీ మనకి అంటే లూవస్ వస్తుంది. దాని అండర్ మనకి MR వెటర్నరీ కాలేజ్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే బీటెక్ ఏవైతే NAC రిక్వైర్డ్ పర్మిషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క అక్రిడేషన్ అనేది మనకి గురుకాశీ యూనివర్సిటీలో ఉంది. అండ్ రెండవది పేరెంట్స్ ఎప్పుడైతే స్టూడెంట్స్ని పంపిస్తున్నారో సేఫ్టీ గురించి చాలా ఎక్కువగా చూస్తుంటారు. అండ్ దట్ టు గర్ల్స్ విషయంలో ఇంకా చాలా జాగ్రత్తలు ఉంటాయండి. అయితే మనకి విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఇక్కడ రెండు మన MRలో అయినా లేదా ఇటు గురుకాశీలో అయినా రెండిట్లో కూడా విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ అనేది ఉంది. ఎస్పెషల్గా గర్ల్స్కి అయితే ఇంకా ఎక్కువ సెక్యూర్డ్ క్యాంపస్ అండి. కంప్లీట్గా మనకి సెక్యూరిటీ అనేది ఎప్పుడు సర్వేలెన్స్ అనేది కంప్లీట్గా మెయింటైన్ చేస్తుంటారు. మనకి 500 మంది తెలుగు విద్యార్థులు అక్కడ ఆల్రెడీ చదువుతున్నారు అంటేనే ఎంత సేఫ్ క్యాంపస్ ఉంటే అక్కడికి ఇక్కడి నుంచి అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి 500 మంది వెళ్ళి చదువుతున్నారు అన్న పాయింట్ మనం గమనించవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ పాయింట్ ఫెసిలిటీస్లో ల్యాబ్లు అనుకోండి, లైబ్రరీలు అనుకోండి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ అనుకోండి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ ICAR గుర్తింపు కానీ UGC కానీ లేదు మనకి ఈ బీటెక్కి కావాల్సిన NAACలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకి వచ్చాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇందాక భవన్ రెడ్డి గారు చెప్పినట్టు MHRD, MNRE, NSC అన్ని అప్రూవల్స్ అనేవి పర్మిషన్స్ అనేవి మనకి ఉన్నాయి. దాంతోపాటు లాస్ట్గా మనం తీసుకుంటే ఫుడ్ అనేది ఖచ్చితంగా క్యాంపస్లో సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టేస్ట్ ఈజ్ సంథింగ్ విచ్ మనం జడ్జ్ చేయలేం. మంచి ఫుడ్ ఇస్తారు, క్వాలిటీ ఫుడ్ ఇస్తారు, హైజీనిక్ ఫుడ్ ఇస్తారు, అన్నీ పర్ఫెక్ట్గా ఇస్తారు. కాబట్టి గురుకాశీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. అటు అగ్రికల్చర్కి అయినా ఇటు బీటెక్ అయినా రెండిటికి గురుకాశీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వెటర్నరీ మీరు తీసుకుంటే MR వెటర్నరీ కాలేజ్ కేవలం 50 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ యూనివర్సిటీ మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఉందన్నమాట. అది చాలా మంచి ఫెసిలిటీ అని చెప్పుకోవాలి. మరి అంటే ఇప్పుడు గురుకాశీ అయినా 4 hours జర్నీ అంటున్నాం, మనకి MRకి కేవలం 1 hour జర్నీ డిస్టెన్స్లోనే ఈ వెటర్నరీ కాలేజ్ ఉండడము అండ్ దట్ టు మనకి లీగల్గా సీట్స్ దొరుకుతుండడం అనేది జస్ట్ నీట్ అటెంప్ట్ చేస్తే చాలు మనకి ఈ MR వెటర్నరీలో ఆప్షన్ అనేది దొరకడం చాలా మంచి విధానం అండి. అండ్ దాంతోపాటు కేవలం ఏదైతే అఫీషియల్ గవర్నమెంట్ DD ఉందో ఆ DD పే చేసుకొని మనం సీట్ తీసుకోవచ్చు కాబట్టి అది కూడా చాలా మంచి ఆప్షన్ అని చెప్పాలి. రైట్ సార్, మీరు చెప్పండి VCA అప్రూవల్ కలిగిన MR వెటర్నరీ కాలేజ్లో డాక్టర్ ఆఫ్ వెటర్నరీ కోర్స్కి తీసుకునే ప్రాముఖ్యత వాటి వివరాల గురించి తెలియజేయండి. ఇందులో ఉన్న ఫ్యాకల్టీ అనుకోండి, ప్రొఫెసర్స్ అనుకోండి, మన డీన్ గారు అనుకోండి, ఈ కాలేజ్ కాబట్టి డీన్ గారు మొత్తం కంట్రోల్ చేస్తుంటారు. వీళ్ళు హిసార్లో మన లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్లో ఎన్నో సంవత్సరాలు, మన స్టేట్ బోర్డ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో ఎన్నో సంవత్సరాలు పనిచేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అనుకోండి లేదా మన డీన్ గారు అనుకోండి పనిచేసి వచ్చిన వాళ్ళు. సో ఒక యూనివర్సిటీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు ఈ కాలేజ్లో. ఇంతేకాకుండా OP ఇన్ పేషెంట్ అనుకోండి, అవుట్ పేషెంట్ అంటే మనకు హాస్పిటల్లో మనకి ఎట్లా ఉంటుందో మనుషులకు ఎలా ఉంటుందో వెటర్నరీలో కూడా అట్లానే సేమ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక ఎక్స్రే ఉంటుంది, ఒక గైనకాలజీ ఉంటుంది, ఒక డిఫరెంట్ బ్లడ్ టెస్ట్ అనుకోండి, ప్రతి ఒక్కటి సిమిలర్గా జరుగుతాయి. ఇక్కడ మనుషులు ఉంటారు, అక్కడ యానిమల్స్ ఉంటాయి. సో ఈ ప్రతి ఒక్కటి ఎట్లా జరగాలో ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. రెగ్యులర్గా యానిమల్స్ అంటే చుట్టుపక్కల చాలా విలేజెస్ ఉంటాయి కాబట్టి విలేజెస్ నుంచి అక్కడికి యానిమల్స్ని తీసుకురావడం, కాలేజీకి కూడా కొన్ని సొంత క్యాటిల్ అనేది ఉందన్నమాట. సో వీళ్ళందరినీ తీసుకొచ్చి యానిమల్స్ అందరినీ ఇక్కడ ఉంచి ట్రీట్మెంట్స్ ప్రాపర్గా అందించడం, ఒక అనాటమీ సబ్జెక్ట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. తెలుగు వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్ ఇక్కడ కూడా చాలా తక్కువ ఉన్నాయి కోర్సెస్ కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మనకు చెప్పినట్టు ఇందాక డాక్టర్ చంద్రప్రతాప్ గారు అని చాలా మంచి ప్రొఫెసర్ ఉన్నారు, మంచిగా కేర్ తీసుకుంటారు. మన చైర్మన్ గారు కూడా మంచి సపోర్ట్ అందిస్తారు. ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ అయితే రియల్లీ చాలా బాగుంటుంది. సో బెస్ట్ ఆప్షన్ టు సెలెక్ట్ దిస్ అనమాట. ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ ఎయిర్పోర్ట్కి జస్ట్ 1 hourలో ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సౌత్ ఇండియాలో కానీ మనకి ఎక్కడ కూడా ఈ ఆప్షన్ లేదు. సో సెలెక్ట్ MR వెటర్నరీ కాలేజ్ అని మనం సజెస్ట్ చేస్తాం ఆస్ట్రోడైనమిక్స్ నుంచి. రైట్ సార్, కాలర్ సిద్ధంగా ఉన్నారు. మల్లేష్ గౌడ్ గారు రంగారెడ్డి నుంచి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, ఏ కోర్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఇప్పుడు మా పాప అదే ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మా పాప. ఓకే.
అయితే ఇప్పుడు సిసి కోర్సు తీసుకున్నాను. సిసి బీకామ్ కంప్యూటర్ కావాలి ఇప్పుడు. ఓకే. ఓకే అండి, బీకామ్ కంప్యూటర్స్ గురించి చూస్తున్నారా ఆ? మీరు? హలో మేడం. ఆల్రెడీ తను సిఈసి చదివి బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు మన హైదరాబాద్ లో యాకత్పుర టెంబిస్ లో చదివింది మేడం. ఓకే అదే ఓల్డ్ సిటీ యాకత్పుర రెసిడెన్షియల్ స్కూల్. ఓకే అండి, హలో మేడం. మీరు ఏ కోర్స్ గురించి చూస్తున్నారు మల్లేష్ గారు? బీకామ్ కంప్యూటర్ మేడం, సిసి చేస్తుంది ఆమె. ఓకే అండి, తను సిఈసి చేస్తుంది, బీకామ్ కంప్యూటర్స్ గురించి మీరు చూస్తున్నారు కాబట్టి మన బీకామ్ మీరు కంప్యూటర్స్ విషయంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంచి ఆప్షన్స్ తనకి ఆల్రెడీ ఉన్నాయి. లేదు మనం గురుకాశీ యూనివర్సిటీలోనే ఒకవేళ తనకి చదివించాలి డిగ్రీ అని అనుకుంటే ఖచ్చితంగా ఆ ఆప్షన్ కూడా మనకు ఉందండి. కాబట్టి ఒక్కసారి అమీర్పేట్ మైత్రివనంలో ఉన్న మన ఆఫీస్కి వచ్చి విజిట్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్ క్లియర్ డీటెయిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు ఏదైనా స్టూడెంట్స్ అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకునే జాయిన్ అవ్వాలనుకుంటే మనకి ఇప్పుడు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క స్టేట్ నుంచి మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే మనోజ్ అనే స్టూడెంట్ తీసుకోవచ్చు, హృతిక్ అనే స్టూడెంట్ తీసుకోవచ్చు, ఫనీ అనే స్టూడెంట్, ఇలా కొంతమంది స్టూడెంట్స్ మనకి కొన్ని ఏరియాస్ నుంచి నెంబర్స్ అనేవి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళతో మనం మాట్లాడి, ఎందుకంటే అమ్మాయిల నెంబర్స్ అనేవి మనం ఈజీగా ఇచ్చేయలేము ప్రతి ఒక్కరికి, వాళ్ళతో మాట్లాడి, లేదు ఇటు మన గురుకాశీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా కూడా చాలామంది అంటే 500 మందిని మనం నేమ్లీ చెప్పుకోలేము. కాబట్టి ఎవరికైనా మీరు కాల్ చేసి ప్రతి మండలంలో ఉండే మన స్టూడెంట్తో మాట్లాడి తర్వాతే అడ్మిషన్ తీసుకోవచ్చండి. తను మల్లేష్ గారు అమ్మాయి అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ సలహాలు తీసుకొని, అంటే స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ చదువుతున్న వాళ్ళ సలహాలు తీసుకొని మీరు అడ్మిషన్ అనేది ప్రాసెస్ చేసుకోండి. రైట్. భవన్ రెడ్డి గారు మీరు చెప్పండి, గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిట్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? చాలా సింపుల్గా ఉంటుందండి. అమీర్పేట్ మైత్రివనంలోనే కాకుండా వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నారో చెప్పగలిగితే అట్లీస్ట్ మంత్లీ ఒక 1 వీక్ మన పర్సన్ వాళ్ళ సొంత జిల్లాలో అవైలబుల్ ఉంటారు. ఆదిలాబాద్ అనుకోండి, వరంగల్ అనుకోండి, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు సైడ్ ఏది తీసుకున్నా సరే చాలా సింపుల్గా ఉంటుంది. లేదంటే ఆన్లైన్లో కూడా వీళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎవరి చేతికి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఈవెన్ మా చేతికి కూడా. ఓన్లీ 7,500 రూపీస్ వాళ్ళ అప్లికేషన్, ప్రాస్పెక్టస్, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజ్, లోన్ ప్రాసెసింగ్ అండ్ కౌన్సిలింగ్ ఛార్జెస్ కనుక వాళ్ళు పే చేసుకుంటే టోటల్ ఫీజ్ అమౌంట్ ఏదైతే ఉందో లోన్ ఎలిజిబుల్ అమౌంట్ కంప్లీట్గా కాలేజ్కి డీడీ ద్వారా కానీ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ, డైరెక్ట్ కాలేజ్ డిపాజిట్ కానీ చేసి వాళ్ళు దానికి రిసిప్ట్ అన్నది తీసుకోవచ్చు. మనకి హైదరాబాద్ ఆఫీస్లో సిద్ధార్థ్ గారు అనే మేనేజర్ గారు ఉంటారు, కృష్ణారెడ్డి గారు ఉంటారు, ఇంకొంచెం టీం మెంబర్స్ భరత్ అని ఇట్లా చాలామంది అవైలబుల్ ఉంటారు. ఎవరిని కాంటాక్ట్ చేసినా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది ప్రొవైడ్ చేసి మీ అడ్మిషన్ అన్నది చాలా సింపుల్గా మీరు హైదరాబాద్కి వచ్చైనా సరే లేదా మీ విలేజ్ నుంచే కూడా ఎట్లా సింపుల్గా అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ అక్కడ చదువుతున్న ప్రీవియస్ స్టూడెంట్స్ మీ ఏరియాకి దగ్గరగా ఉన్న ప్రీవియస్ బాయ్స్ అండ్ గర్ల్స్తో కూడా మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకొని అప్పుడు కానీ మీరు అడ్మిషన్ అన్నది తీసుకోవచ్చు. మన అడ్రస్ అన్నది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. రైట్ సార్, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. వనిత గారు ఈస్ట్ గోదావరి నుంచి. హలో హలో నమస్తే వనిత గారు. చెప్పండి మేడం. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? కోర్స్ అంటే పాప బైపీసీ అయ్యిందండి. బైపీసీ అయ్యాక నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటే ఏ కోర్స్ లో జాయిన్ చేస్తే బాగుంటది ఏంటా అని గైడెన్స్ కోసం అడుగుతుంది. ఓకే సార్, వాళ్ళు మాట్లాడతారు. చాలా మంచి టైంలో కాల్ చేశారమ్మా మీరు. పాపకి అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకోండి అమ్మా. మీరు చేస్తున్న ఏరియా దగ్గర నుంచి మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్యూచర్లో. మీ ఏరియాలో కానీ లేదా ఎక్కడికైనా, విజయవాడ మీకు ఎట్లాగో దగ్గర అవుతుంది, ఆ ఏరియా నుంచి అమ్మాయిలు కూడా చాలామంది మన గురుకాశీ యూనివర్సిటీలో మోర్ దెన్ 200 గర్ల్స్ ఆల్రెడీ చదువుతున్నారు ఏపీ తెలంగాణ నుంచి. ఎస్పెషల్గా ఈ ఆంధ్ర ఏరియా నుంచి తీసుకుంటే ఒక 40 to 50 మెంబర్స్ ఆ ఏరియా వాళ్ళ అమ్మాయిలు చదువుతున్నారు. 100% గురుకాశీలో అగ్రికల్చర్ బీఎస్సీకి లోన్ ఎలిజిబిలిటీ, జాబ్ గ్యారంటీ రెండూ ఉన్నాయండి. వీళ్ళు ఈ లోన్ క్లియర్ చేసుకోవడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20 years ఆఫ్ స్పాన్ ఆప్షన్ ఇచ్చింది వీళ్ళకు. ఇందులో 7.5 lakhs వరకు ఎటువంటి కండిషన్ లేకుండా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ అనేది మనం తీసుకోవచ్చు. కంప్లీట్ 10 lakhs ఫీజు అమ్మా, ఇది ఎటువంటి డొనేషన్ దీంట్లో ఉండదు. 10 lakhs ఫీజులో ఏ స్టూడెంట్ అయినా అగ్రికల్చర్ బీఎస్సీకి అబౌవ్ 90% స్కోర్ చేస్తే ఫస్ట్ టైం ఇన్ అగ్రికల్చర్ బీఎస్సీ గురుకాశీ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. స్కాలర్షిప్ కూడా కొంత స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాం. 80% క్రాస్ అయిన స్టూడెంట్కి కూడా కొంత స్కాలర్షిప్ అన్నది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు
అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకోండి, అమ్మాయి అగ్రికల్చర్ బీఎస్సీ చేసిందంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి ఏవో పొజిషన్తో సహా గురుకాశీలో యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మేము కూడా ఒక జాబ్ గ్యారంటీ, ఒక మంచి ప్రైవేట్ జాబ్ గ్యారంటీ అయితే మేము ఇస్తాము. అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా, ఈవెన్ ఆక్వాకల్చర్లో కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి. ఆల్ ద బెస్ట్ అమ్మా. రైట్ మేడం, మీరు చెప్పండి, వన్స్ మనం ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాము అని అంటే కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ అండ్ అట్మాస్ఫియర్తో పాటు ఫ్యాకల్టీ యొక్క డిజిగ్నేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంత వెల్ ట్రైన్డ్ ఫ్యాకల్టీస్ అనేది, లేకపోతే ఎంత ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీస్ అనేది చూస్తుంటాం. సో గురుకాశీ యూనివర్సిటీలో ఎటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు? గురుకాశీ యూనివర్సిటీ విషయం మీరు తీసుకున్నట్టయితే అండి, 100కు పైగా పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు అన్న పాయింట్ మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. అయితే గురుకాశీ విషయంలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఫ్రూట్ సైన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో పిహెచ్డి చదివిన వాళ్ళే మనకి ఆ సబ్జెక్ట్కి ఒక మెయిన్ హెచ్ఓడిగా ఉండడం అనేది జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు అగ్రానమీ చదివిన వాళ్ళు వచ్చి ఫ్రూట్ సైన్స్ సబ్జెక్ట్ చెప్పడము, ఫ్రూట్ సైన్స్ చదివిన వాళ్ళు యానిమల్ సైన్స్ చెప్పడము, లేదా ఏదో ఒకరిద్దరు పిహెచ్డి ఫ్యాకల్టీ ఉండడం అనేది ప్రతి చోట జరుగుతుంది. కానీ గురుకాశీలో ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ చెప్పడము, ఆ సబ్జెక్ట్లో స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకుంటాము. కాబట్టి ఆ ఫ్యాకల్టీని చూసైనా మనకి గురుకాశీ ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలంటే, ఒక్కొక్కరితో మనము ఎప్పుడైతే ఆ ఫ్యాకల్టీతో మాట్లాడుతుంటామో వాళ్ళ నాలెడ్జ్ అనేది క్లియర్గా అక్కడ మనకు తెలుస్తుంది. విత్ ఇన్ క్యాంపస్ కూడా చాలామంది ఫ్యాకల్టీ మనకు ఉంటారు. అంటే అక్కడ రెసిడెన్స్ ఉండి, అంటే విత్ ఇన్ క్యాంపస్ రెసిడెన్సెస్ కూడా ఉన్నాయి, ఉండాలనుకుంటే ప్లేస్ ఉంది కాబట్టి ఫ్యాకల్టీ అక్కడ స్టే చేయడం అనేది జరుగుతుంది. సో ఈవినింగ్ టైంలో ఎవరికైనా బాగా డౌట్స్ అవి ఉంటే వెళ్ళి ఒకవేళ మాట్లాడాలి అని అనుకుంటే స్టూడెంట్స్ ఆ నాలెడ్జ్ కూడా, అంటే అడిషనల్గా నాలెడ్జ్ తీసుకోవాలనుకునే వాళ్ళు వెళ్ళి కూడా నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ మేనేజ్మెంట్ మనం తీసుకుంటే కూడా ఈ గురుకాశీని ఎందుకు మేజర్గా మనము బీటెక్ అండ్ అగ్రికల్చర్ రెండింటికే మాట్లాడుతున్నాం. 200 కోర్సులు ఉన్నాయండి మొత్తంగా, కాకపోతే 2 కోర్సులకే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సేమ్ ఒకటే ఇంపార్టెంట్ పాయింట్, మెయిన్ ఫ్యాకల్టీ మొత్తం అగ్రికల్చర్ వాళ్ళు లేదా టెక్నికల్ బీటెక్ వాళ్ళు. కాబట్టి యూనివర్సిటీ విషయంలో ఫ్యాకల్టీకి అయితే మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ భవన్ రెడ్డి గారు అండ్ సింధుజ రెడ్డి గారు ఫర్ బీయింగ్ హియర్. చూసారు కదా, గురుకాశీ యూనివర్సిటీలో మీరు కూడా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వాళ్ళ కెరియర్ గైడ్. మరొక కెరియర్ గైడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.